ఎలక్షన్ అప్డేట్స్ను అందరికంటే ముందుగానే తెలుసుకోవాలంటే ఈరోజే ఆర్టీవీ లైవ్ యాప్ని మీ మొబైల్లో డౌన్లోడ్ చేసుకోండి. అందరికీ నమస్కారం. నేను కాంగ్రెస్ లావణ్య, ఏలూరు పల్లి నియోజకవర్గ కాంగ్రెస్ అభ్యర్థిని. నేను మొన్న చెప్పిన కొన్ని విషయాలపై వివరించుకోవడానికి నేను ప్రెస్ మీట్ పెట్టారు. ఎవరైనా ఏ విషయం మీద అయినా ఖండించవచ్చు, ఏ విషయమైనా మాట్లాడచ్చు. కాకపోతే నేను మాట్లాడిన విషయాలు అప్పుడు చెప్పినట్టుగా నేను కట్టుబడి ఉన్నాను. అవసరమైతే నేను ఏఆర్సీసీ దగ్గర, పెద్దల దగ్గర, క్రమశిక్షణ సంఘం దగ్గర పెట్టినప్పుడు నేను చెప్పే వాటికి నేను ప్రూవ్ చేసుకోగలను. నా దగ్గర ప్రూఫ్ ఉన్నాయి. అలానే నా మీద ఆరోపణలు చేస్తున్నారు ఎవరైతే ఉన్నారో, నేను డబ్బులు తీసుకుంటానని, సీట్లు ఇప్పిస్తానని, ఇలాంటి కొన్ని ఆరోపణలు చేస్తున్నారు కదా. చేసేవాళ్ళు ఒక్కటి గుర్తుపెట్టుకోవాలి. మీరు కనుక మీ ఆరోపణలు నిరూపించుకోలేకపోతే ఈ పేపర్లో వచ్చే ఇట్లాంటి అడ్వర్టైజ్మెంట్లు, అలానే ఇక్కడ మన గ్రూపుల్లో వచ్చే కొన్ని వీడియోలు, ఇవే నేను ప్రూఫ్లుగా పెట్టుకొని అవసరమైతే పర్సనల్ డిఫర్మేషన్ కింద నేను కోర్టులో వేయడానికి ఏమాత్రం వెనకాడను. ఎందుకంటే ఒకరి మీద నింద వేయడం చాలా ఈజీ. దానికి సంబంధించిన ప్రూఫ్లు, ఆరోపణ చేసినప్పుడు దానికి సంబంధించిన ప్రూఫ్లు కూడా ఉండాలి, లేదంటే డిఫర్మేషన్ కింద వెళ్తుంది. కాబట్టి నా పైన ఎవరైనా సరే ఎలాంటి ఆరోపణ చేసినా నేను ఇక ప్రతిస్పందించాల్సిన అవసరం లేదు. ఎందుకంటే నేను ఎక్కడైతే ఏదైతే చెప్తున్నానో నేను పెద్దల దగ్గర అది పెట్టగలను, చూపించగలను. మీరు కూడా చూపించండి, నాకు అబ్జెక్షన్ లేదు. కానీ పర్సనల్ ఇన్ఫర్మేషన్ కింద మాత్రం ఒకవేళ మీరు నిరూపించుకోలేకున్నా, నా మీద ఎలాంటి అభియోగం మోపినా నేను మాత్రం ఖచ్చితంగా కోర్టులో వేస్తాను. ఇది ఒక్కటి మాత్రం గుర్తుపెట్టుకో. నేనేం వదిలిపెట్టాను. నేను నన్ను అనవసరంగా రచ్చ చేసి రోడ్డుకి ఇస్తే మాత్రం నేను అస్సలు వదిలిపెట్టాను. ఏ విషయానికి నేను వదిలిపెట్టాను. నన్ను అవమానించిన, అవమానకరంగా మాట్లాడినా, నేను అనని మాటలు అన్నానని చెప్పినా, నేను అన్న మాటలు అనలేదని చెప్పినా, నేను అందరికీ ఇన్ఫర్మేషన్ ఇచ్చానా లేదా, ఎవరు కలిసి ఇచ్చారు, ఎవరు కలిసి రాలేదు, అలానే వాళ్ళు కలిసి రావడానికి పెట్టిన కండిషన్స్ ప్రతిదానికి నా దగ్గర ఒక ప్రూఫ్ ఉంది. కాబట్టి నేను ఖచ్చితంగా పెద్దలు ఏం చర్యలు తీసుకుంటారో నేను రెడీగా ఉన్నాను. నన్ను పార్టీకి రిజైన్ చేయమంటే 2 నిమిషాల్లో రిజైన్ చేసి వెళ్తా. అలానే పెద్దలు ఏది చెప్తే మిమ్మల్ని రిజైన్ చేయమంటే రిజైన్ చేయడానికి రెడీగా ఉండండి. మీరు కన్నా ఇట్లానే పేపర్లలో, వీడియోల్లో ఏది పడితే అది ఆరోపణ చేస్తే మాత్రం నేను దాని మీద ఖచ్చితంగా కోర్టుకు వెళ్తా, పర్సనల్ ఇన్ఫర్మేషన్ ఇస్తా. ఇందులో అస్సలు వెనక్కి తగ్గదు. ఇదొక్కటే నేను చెప్పాలనుకుంటున్నాను. మీరు ఎలాంటి ఆరోపణ తీసుకున్నా నాకు ప్రాబ్లం లేదు. మీరు ఏం చెప్పాలనుకున్నా నాకు ప్రాబ్లం లేదు. నేను మాత్రం ఫస్ట్ ఏఆర్సీసీ పెద్దల దగ్గర మాత్రం విషయం పెడతాను. ప్రతి ఒక్కరి గురించి పెడతాను. ఏం జరిగిందో పెడతాను, జరిగిందని ప్రూఫ్ పెడతాను. నాతో మాట్లాడిన వాళ్ళు, నాతో పోట్లాడిన వాళ్ళు, నాతో కలిసి పనిచేసిన వాళ్ళు, నన్ను వ్యతిరేకించిన వాళ్ళు, నా వెనకాల వెన్నుపోటు పడిచిన వాళ్ళు, ప్రతి ఒక్కరు నాకు తెలుసు. ఏం జరిగిందో తెలుసు. పోలవరంలో అందరూ కూడబలుక్కొని కాంగ్రెస్కి సపోర్ట్ చేశారా, వైసీపీకి సపోర్ట్ చేశారా, జనసేనకి సపోర్ట్ చేశారా కూడా నాకు తెలుసు. నేను ఏనాడు పార్టీ గురించి బయట చెప్పాలని అనుకోలేదు. ఈరోజు కూడా పార్టీ బాగుపడాలని నేను మాట్లాడాను. కానీ నాకు ఎవరి మీద వ్యక్తిగత కక్ష లేదు. కాబట్టి నా మీద ఎవరైనా ఆరోపణ చేసే ముందు మీ దగ్గర ప్రూఫ్ ఉందేమో చూసుకొని ఆరోపణ చేయండి. లేదంటే నేను వేసే పర్సనల్ డిఫర్మేషన్ మీరు బాధ్యులు అవుతారు. ఆరోపణ చేసిన వాళ్ళు మాత్రమే కాదు, కొంతమంది పక్కన కూర్చొని ఎంకరేజ్ చేసేవాళ్ళు ఇలాంటి ఆర్టికల్స్ పేపర్లో వచ్చిన ఫార్వర్డ్లు చేసి లైక్లు కొడుతున్నారు. వీళ్ళందరూ కూడా తప్పుడు ఆరోపణలను ప్రేరేపించిన వాళ్ళు అవుతారు. గుర్తుపెట్టుకోండి. మీరు కూడా శిక్షార్హులు అవుతారు. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.